హాయ్ అండి. ఈరోజు వీడియోలో అస్సలు నాకు వంటే రాదు అన్నవాళ్ళు కూడా చాలా ఈజీగా సూపర్ టేస్టీగా చికెన్ కర్రీ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? ఇక దీనికోసం అయితే గ్యాస్ పైన ఒక బాండి పెట్టేసుకోండి. 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాలి. నాన్ వెజ్ కర్రీ కాబట్టి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. 2 మీడియం సైజ్ ఆనియన్స్‌ని సన్నగా చాప్ చేసేసి ఇక ఆయిల్‌లో వేసేయాలి. అలానే 2 పచ్చిమిర్చిని కూడా చీలికల్లా కట్ చేసేసి ఆయిల్‌లో వేసుకుని ఆనియన్స్ అలానే పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోవాలి. అలానే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్‌లో వేసి పచ్చివాసన పోయేంత వరకు దోరగా ఫ్రై చేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్‌లో ఎప్పుడైనా కానీ అప్పటికప్పుడు ఫ్రెష్‌గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఆ టేస్ట్ వేరుగా చాలా బాగుంటుందండి. ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత 4, 5 సార్లు వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి. చికెన్ని ఆయిల్‌లో మంచిగా ఫ్రై చేసుకోవాలండి. చికెన్‌లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసి ఇంకిపోయేంత వరకు కూడా ఆయిల్‌లోనే చికెన్‌ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇక తర్వాత అయితే మీ రుచికి సరిపడినంత సాల్ట్ అలానే కొంచెం పసుపు కూడా వేసుకుని మరొకసారి మంచిగా కలుపుకోవాలి. ఇందులో వచ్చేసి ఒక మీడియం సైజు టమాటాని సన్నగా చాప్ చేసుకుని వేసుకోవాలి. టమాటాని కూడా ఆయిల్‌లోనే మంచిగా మగ్గించుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు ఫ్లేమ్‌ని మీడియంలో పెట్టేసి మూత పెట్టేసి అలా వదిలేసేయండి. చికెన్ ఆయిల్‌లో మంచిగా మగ్గుతుందనమాట. ఇప్పుడు మీ రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీలో ఎప్పుడైనా కానీ కారం కొంచెం ఎక్కువగా ఉంటేనే, ఘాటుగా ఉంటేనే ఆ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక కారం కూడా వేసేసిన తర్వాత మంచిగా ఉప్పు, కారం ఇక చికెన్‌కి పట్టిన తర్వాత ఎసరికి తగినన్ని వాటర్ పోసుకోవాలి. నేనిక్కడ 250 ml వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. చికెన్ తొందరగానే కుక్ అయిపోతుంది కాబట్టి ఎక్కువ వాటర్ అనేది యాడ్ చేసుకోనక్కర్లేదు. మనం ఆల్రెడీ చికెన్ని ఆయిల్‌లో ఫ్రై చేసాం కాబట్టి చికెన్ సగం అక్కడే కుక్ అయిపోతుంది. తక్కువ వాటర్ పోసాం, చికెన్ కుక్ అవుతుందో లేదో అనేసి మీరు అస్సలు డౌట్ పడొద్దు. ఇక లిడ్ అయితే క్లోజ్ చేసేసి ఫ్లేమ్‌ని హైలో పెట్టేసి కర్రీ అనేది కుక్ చేసుకోండి. ఇక చికెన్ కర్రీకి ఒక మంచి మసాలా అండి. అప్పటికప్పుడు ఇన్స్టెంట్‌గా రెడీ చేసి వేసేసుకోవచ్చు. ఈ ఒక్క మసాలా అనేది చికెన్ కర్రీలో వేయడం వల్ల కర్రీ టేస్ట్ అనేది డెలీషియస్‌గా అయిపోతుంది. ఒక్కసారి తప్పనిసరిగా ట్రై చేయండి. ఇక ఈ మసాలా ప్రిపేర్ చేయడం కోసమైతే కొంచెం షాజీరా, జీలకర్ర, ధనియాలు, 2 యాలకులు, లవంగాలు, అలానే కొంచెం దాల్చిన చెక్క, అలానే 4, 5 జీడిపప్పుని, కొద్దిగా అనాస పువ్వుని, అనాస పువ్వు ప్లేస్‌లో స్టార్ ఫ్లవర్ ఉంటుంది కదండీ! అదైనా సరే వేసుకోవచ్చు. ఇవన్నీ మిక్సీలో వేసి మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. చికెన్ కర్రీ ఒక 5 మినిట్స్‌లో అయిపోతుంది అనగా ఈ మసాలా మొత్తం కూడా అందులో వేసేసి ఫ్లేమ్‌ని సిమ్‌లో పెట్టేసేయాలి. ఇక యమ్మీ యమ్మీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.